నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, బరితెగింపుకు కేర్ ఆఫ్ అడ్రస్ పచ్చముఠానే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబుకి ఉన్న నేర్పరితనం, జిత్తుల మారితనం దేశం మొత్తానికి తెలుసు. పచ్చమంద ఎంతటి దుర్మార్గులో తెలిసిన తెలుగు ప్రజలు కూడా ఏపీ ఎన్నికల కేంద్రంగా వాళ్ళు పన్నుతోన్న కుట్రలు చూసి ఇంతటి బరితెగింప అని ఆశ్చర్యపోతున్నారు. ఈసీని కూడా తెలివిగా తమ కుట్రలోకి లాగేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పోలింగ్కి ముందు ఒక కుట్ర, పోలింగ్ నాడు ఒక పన్నాగం, ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంగా సరికొత్త కుతంత్రం. ఘోర పరాజయం తప్పదని తెలిసి కూడా దింపుడు గల్లెం ఆశలతో చంద్రబాబు చేస్తున్న కుట్రలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరోసారి తనకు అత్యంత ఘోరమైన ఓటమి తప్పదన్న సంగతి చంద్రబాబుకి ఎప్పుడో తెలుసు. ప్రజాక్షేత్రాన్ని నమ్ముకుంటే ప్రయోజనం ఉండదని, జనమంతా జగన్ వెనుకే ఉన్నారని, తనకు ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదన్న సంగతి పచ్చముఠా నాయకుడికి తెలుసు. అందుకే ఈ ఎన్నికల సమరంలో తొలి నుంచి కుట్రలను, హింసనే నమ్ముకున్నారు చంద్రబాబు. పోలింగ్ సరళి జనమంతా జగన్కే జై కొట్టారని తేల్చి చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ కూడా జయహో జగన్ అనేశాయి. అయినా సరే కౌంటింగ్ కేంద్రంగా మళ్లీ కుట్రబాట పట్టారు చంద్రబాబు. ఈసీ మీద ఒత్తిడి తెచ్చి దేశంలో ఎక్కడా లేని కొత్త రూల్తో ఏపీలో కౌంటింగ్ ప్రక్రియని టార్గెట్ చేశారు. ఏపీ ఎన్నికల బరిలోకి కుట్రల్నే అస్త్రాలుగా చేసుకొని దిగింది కూటమి. చంద్రబాబు నాయకత్వంలో పోలింగ్ కి ముందు, పోలింగ్ వేళ, పోలింగ్ తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే లక్ష్యంగా కుతంత్రాలను పన్నింది. పోలింగ్ ని టార్గెట్ గా చేసుకుని పచ్చముఠా సాగించిన హింసాకాండ ఓటమి భయంతో కూటమి ఎంతగా వణికిపోతుందో చెప్పకనే చెప్పింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. చెదురుముదురు ఘటనలు తప్ప ఎప్పుడూ పోలింగ్ సాఫీగా సాగిపోతుంది. కానీ ఈసారి మాత్రం దేశమంతా ఉలిక్కిపడి ఏపీ వైపుకు చూసేలా హింసరచన సాగింది. కారణం పచ్చ రాక్షసులే. టీడీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, ఈసారి వేలాది మంది రౌడీలను, గూండాలను కూడా చంద్రబాబు అండ్ కో రంగంలోకి దింపింది. ఓటమి తప్పదని తేలటంతో ప్రజల మీద కసి తీర్చుకోవటానికి మరోసారి హింసనే నమ్ముకున్నారు చంద్రబాబు. నయవంచకుడి దారుణ మనస్తత్వం తెలిసిన వాళ్లు కూడా మరి ఇంత బరితెగింప అని నివ్వెరపోయేలా పచ్చమోక విధ్వంస కాండను కొనసాగించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం ఇలా అనేక చోట్ల సాగిన హింసని, విధ్వంసాన్ని అరికట్టడంలో కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. టీడీపీ గూండాల అరాచకాలకు, హింసాకాండకు పోలీసులు కూడా పూర్తిగా సహకరించారని దర్యాప్తు బృందమే తేల్చేసింది. మరి కొద్ది గంటల్లో కౌంటింగ్ జరగబోతోంది. పోలింగ్ నాడు హింసాకాండతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన పచ్చ రాక్షసులు, రిగ్గింగ్ పర్వాన్ని నిస్సిగ్గుగా నడిపించిన పచ్చ ముఠ కౌంటింగ్ కేంద్రంగా ఎలాంటి పన్నాగాలకు పదును పెడుతోందో అన్న ఆందోళన సాధారణ ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు మొదట గుర్తొచ్చేది భారతదేశమే. ఇక్కడ జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ ఉంటాయి. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆదర్శనీయంగా సాగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోట్లాది మంది ప్రజలు తమకు నచ్చిన వాళ్లని, సమర్థులు అనుకున్న వాళ్లని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా సాగాలి, వివాదరహితంగా జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదెక్కడ అన్యాయం అన్న భావనే కలుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకోవచ్చు, వ్యూహాలను మార్చుకోవచ్చు. కానీ ఎన్నికల సంఘం మాత్రం పార్టీలు, నేతల విషయంలో అత్యంత తటస్థంగా వ్యవహరించాలి. కానీ ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన వెంటనే ఈసీ ధోరణి మారిపోవటం తొలి నుంచి చర్చనీయాంశంగానే మారింది. ఎప్పుడైతే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందో, ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో నాటి నుంచి ఏపీ ఎన్నికల సంఘం వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఓటమి తప్పదని తెలిసిన తర్వాత కూడా కౌంటింగ్ కేంద్రంగా టీడీపీ కొత్త కుట్రలకు పదును పెట్టడం విచిత్రంగా ఎన్నికల కమిషన్ నుంచి కూడా అందుకు మద్దతు లభించడం చర్చనీయాంశంగా మారాయి. దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ.
దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్సే నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. ఎన్నికలకు ముందే ఏపీ పొలిటికల్ పిక్చర్ క్లియర్ గానే ఉంది. మరోసారి వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఖాయమని ప్రజల మూడ్ స్పష్టంగా చెబుతూ వచ్చింది. ఎన్నికల సంగ్రామం సాగే వేళ ఆ పరిస్థితిలో మార్పు రాలేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టినా ఆ పరిస్థితిలో తేడా రాలేదు. పోలింగ్ సరళి కూడా సైలెంట్ ఓటింగ్ గా సునామీ తరహాలో వైఎస్ఆర్సీపీకి భారీ నెంబర్ ఇవ్వబోతోందని స్పష్టమైపోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా జయహో జగన్ అనేశాయి. అప్పటిదాకా అడ్డదారిలో విజయం కోసం 1,00,000 కుట్రలు పన్నిన చంద్రబాబు పోలింగ్ తర్వాత కూడా తగ్గలేదు. పోస్టల్ బ్యాలెట్ టార్గెట్ గా మరోసారి కుతంత్రానికి తెరతీశారు. విచిత్రంగా అటు ఈసీ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో టీడీపీ కోరుకున్నట్లుగా కొత్త రూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వ్యవస్థలను మ్యానిపులేట్ చేయటంలో చంద్రబాబుకున్న నైపుణ్యాలు ఎంత గొప్పవో ప్రపంచం మొత్తానికి తెలుసు. పోలింగ్ అయిపోయింది, ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయిపోయింది. ఇక ఎవరూ ఏం చేయలేరన్న సామాన్యుల భ్రమలను వెక్కిరిస్తూ పోస్టల్ బ్యాలెట్ కేంద్రంగా చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. అదే సమయంలో ఏదో జరిగిపోతోందన్న వాతావరణం క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లను మానసికంగా బలహీనపరచాలన్న కుతంత్రం కూడా అందులోనే ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చెప్పే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమిని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు. అది ఏదైనా ఉంటే సైకలాజికల్గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరరీ ఆనందాన్ని ఇస్తుంది. వెన్నుపోట్లు, నయవంచన, తడిగుడ్డతో గొంతులు కోయటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, వ్యక్తిని కానీ, సమూహాన్ని కానీ, వ్యవస్థని కానీ, దేన్నైనా సరే ఎంత నేర్పుగా మోసం చేయాలో చంద్రబాబుకు తెలిసినట్లుగా మరే రాజకీయ నాయకుడికి తెలీదు. అందుకే ఈ ఎన్నికల సంగ్రామం మొత్తాన్ని కుట్రలతో నింపేశారు. పోలింగ్ కి ముందు అధికారులను బదిలీలు చేయించడంతో మొదలుపెట్టిన కుతంత్రాలను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో స్పెసిమెన్ సంతకాల దాకా కొనసాగించారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఏపీ ఓటర్లు తనను మరోసారి చిత్తుగా ఓడిస్తూ తీర్పిచ్చేశారని తెలిసిన తర్వాత కూడా కౌంటింగ్ టార్గెట్ గా మరో కుట్రకు తెరతీయటం. ఎందుకంటే చంద్రబాబు స్వభావమే నయవంచన. చంద్రబాబుకు తెలిసిందే అడ్డదారిలో నడవటం, అడ్డదారిలో బతకటం. గెలిచేదాకా పోరాడాలి, ఓటమికి భయపడకూడదు. ఓటమి అంచులో ఉన్నా సర్వశక్తులు ఒడ్డి పోరాడితే విజయం సాధించవచ్చు. సాధారణంగా జీవితంలో పైకి రావాలంటే ఇలాంటి భావజాలాన్నే అలవర్చుకోవాలి. కానీ చంద్రబాబు స్టైల్ వేరు. గెలవడం కోసం కుట్రలు చేయాలి, వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి కుతంత్రాలతో విజయం సాధించాలి. ప్రజలు చీకొట్టినా సరే నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసైనా అడ్డదారిలో గెలుపు గుర్రాలు ఎక్కాలి. చంద్రబాబుకు తెలిసింది ఇదే. అందులో ఆయన తప్పు కూడా లేదు. ఎందుకంటే అసలు ఆయన అధికారాన్ని అందుకున్నదే పిల్లనిచ్చి, పార్టీలో పదవినిచ్చి, రాజకీయంగా ఒక హోదానిచ్చి, మామకు వెన్నుపోటు పొడిచి కదా. అందుకే ఓటమి ఖాయమని తెలిసినా ఈ ఎన్నికల సమరాన్ని తనదైన శైలిలో కుట్రలతో నింపేశారు. తొలి నుంచి టాయిలెట్ మీడియా వేసిన విజనరీ ముసుగులో ప్రజలను మోసం చేస్తూ వచ్చిన దగాకోరు చంద్రబాబు ఇటు ప్రజలను, అటు సొంత పార్టీ నేతలను మోసం చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, అవసరంలో ఆదుకున్న వాళ్లని వెన్నుపోటు పొడుస్తూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు చంద్రబాబు. కానీ 2014 నుంచి 5 ఏళ్ల పాటు సాగిన పాలనలో చంద్రబాబు అసలు స్వరూపం ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది.
తనను ప్రజలు చీకొడుతున్నారని, ఇక తన పని టీడీపీ పని అయిపోయిందని గ్రహించిన చంద్రబాబు వదిన పురంధేశ్వరి ద్వారా తన కుట్రలను అమలు చేయించారు. ఎన్డీఏలో టీడీపీని చేర్చుకోవటం వెనుక పురంధేశ్వరి కృషి చాలానే ఉంది. 2014 ఓటమి తర్వాత బీజేపీకి దగ్గర కావటానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన సీఎం రమేష్, సుజనా చౌదరిలను 2014 ఓటమి తర్వాత ఆ పార్టీలోకి పంపింది చంద్రబాబే. నాటి నుంచి బీజేపీకి దగ్గర కావటానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ అతని నయవంచన స్వభావం తెలిసిన బీజేపీ హైకమాండ్ మాత్రం దగ్గరకు రానివ్వలేదు. చివరకు ఎన్డీఏలో టీడీపీ చేరటం వెనుక పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. అక్కడితో పురంధేశ్వరి ఆగలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. అసలు పురంధేశ్వరి బీజేపీ నాయకురాలా, టీడీపీ నాయకురాలా అని ఏపీ కాషాయ కండువాలే ఆశ్చర్యపోయే రీతిలో తెలుగుదేశానికి జిందాబాద్ కొడుతూ వచ్చారు పురంధేశ్వరి. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వంపై అనేక నిరాధార ఆరోపణలు చేసి అపహాస్యం పాలయ్యారు. ఎన్నికల వేళ చంద్రబాబు, పురంధేశ్వరి మరింతగా చెలరేగిపోయారు. కూటమి కట్టిన తర్వాత తమ కుట్రలకు మరింత పదును పెట్టారు. ఆ క్రమంలోనే ఒకేసారి ఏకంగా 39 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. అక్కడితోనూ ఆగలేదు. ఆ 39 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారిక సిఫార్సు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉండటం వల్లే ఆమె ఇంతకు బరి తెగించారని, ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయటానికి దిగారని నాడు బీజేపీ వర్గాలే పేర్కొన్నాయి. నిజానికి ఏపీలో బీజేపీ పోటీ చేస్తోంది కేవలం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 6 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే. వాటి మీద ఫోకస్ పెట్టడం మానేసి ఏపీ అంతటా ఎక్కడెక్కడ పోలీస్ అధికారులను బదిలీ చేయాలో చెప్పటమే కాకుండా ఆయా స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఈసీకి పురంధేశ్వరి లేఖ రాసేశారు. ఆయా స్థానాల్లో పురంధేశ్వరి ఇచ్చిన జాబితాలో అధికారుల్నే ఈసీ నియమించింది. సరిగ్గా పోలింగ్ సమయంలో అక్కడే అల్లర్లు జరిగాయి. హింసాకాండ సాగింది. టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అనేక చోట్ల ఈ విధ్వంసానికి సహకరిస్తూ కెమెరాలకు కూడా చిక్కారు పోలీసులు. ఈ హింసను నిరోధించటంలో విఫలమైన పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. క్లుప్తంగా చెప్పాలంటే చంద్రబాబు కోరుకున్నట్లుగానే పోలీసు అధికారుల బదిలీ జరిగింది. ఆ స్థానంలో చంద్రబాబు కోరుకున్న అధికారులనే ఈసీ నియమించింది. ఆ తర్వాత పోలింగ్ వేళ ఆయా ప్రాంతాల్లోనే టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. చివరకు ఎవరినైతే తాను నియమించిందో అదే అధికారులపై ఈసీ వేటు వేసింది. చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఈ కుట్రను విజయవంతంగా అమలు చేయటమే కాకుండా ఈసీని ఒక పావులా వాడుకున్నారన్న చర్చ సామాన్య ప్రజల్లో కూడా జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికల కమిషన్ ఎలా నడుచుకోవాలని టీడీపీ కోరుకుందో అచ్చంగా ఈసీ కూడా అలానే వ్యవహరిస్తూ వచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేసిన విజువల్స్ ని ఎడిట్ చేసి ఆ రిగ్గింగ్ ని ప్రతిఘటించిన పిన్నెల్లి వీడియోను మాత్రమే రిలీజ్ చేయడంతో ఎన్నికల కమిషన్ పచ్చముఠాలో చేరిపోయిందా అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. వ్యవస్థల్లో పచ్చముఠ ఎంతగా చొచ్చుకొని పోయిందో చెప్పటానికి ఈ సంఘటనను ఒక ఉదాహరణగా రాజకీయ వర్గాలు సైతం ప్రస్తావిస్తున్నాయి. పోలింగ్ ముగిసింది, ప్రజలు తీర్పిచ్చేశారు. కానీ చంద్రబాబు కుట్రలు మాత్రం ఆగలేదు. ఎందుకంటే ప్రజా తీర్పు తనకు పూర్తి వ్యతిరేకంగా వచ్చిందని, కూటమికి ఘోర పరాజయాన్ని ఏపీ ఓటర్లు పరిచయం చేయబోతున్నారని చంద్రబాబు గ్రహించారు. అందుకే ఆపరేషన్ కౌంటింగ్ ఎపిసోడ్ కి తెరతీశారు. ఒకవైపు సీఎస్ జవహర్ రెడ్డిపై విషం కక్కుతూ, మరోవైపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో స్పెసిమెన్ సంతకం ఉంటే చాలు ఓట్ కౌంట్ చేయాలంటూ మరో కుట్రను మొదలుపెట్టారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అటు ఈసీ కూడా టీడీపీ కోరుకున్న విధంగానే, దేశంలో ఎక్కడా లేని విధంగానే ఏపీలో మాత్రం కొత్త రూల్ పెట్టడంపై తలపండని రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటమి ఖాయమని తెలిసినా తన సహజ స్వభావాన్ని వీడలేక ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న చంద్రబాబును మరోసారి దేశం మొత్తం చీత్కరించుకుంటోంది. చంద్రబాబు ఏం చేసినా దాని వెనుక ఒక కుట్రకోణం ఉంటుంది. కుతంత్రాలతో కూడిన ముందు చూపు ఉంటుంది. చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు తొలిసారి సీఎం అయింది
మామకి వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో. వయసు రీత్యా చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు కావచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్ర లేదు, పన్నని పన్నాగము లేదు, అమలు చేయని కుతంత్రం లేదు. అంటే కుట్రలతో మొదలై కుట్రలతోనే చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ ముగుస్తున్నాయన్నది పొలిటికల్ అనలిస్టుల మాట. ఇంత చేసినా చివరికి చంద్రబాబుకు మిగిలేది ఓటమి, అవమాన భారం మాత్రమే అని తేయటానికి మిగిలింది ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే. పోలింగ్ వేళ టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు చూసిన ప్రతి ఒక్కరూ కౌంటింగ్ లక్ష్యంగా చంద్రబాబు ఇంకెన్ని దగుల్బాజీ కుట్రలు పన్నుతారన్న ఆందోళనని నాడే వ్యక్తం చేశారు. తనపై సామాన్య ప్రజలకున్న ఏహ్య భావాన్ని గౌరవిస్తూ ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై విషం చిమ్మే కుట్రకి చంద్రబాబు తెరతీశారు. పచ్చముఠాలో భాగస్వాములైన టాయిలెట్ మీడియా కూడా జడ్జిమెంట్ డే లక్ష్యంగా సీఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేసింది. కలెక్టర్లను, ఎస్పీలను మార్చేశారు. సీఎస్ ని కూడా మార్చేస్తే పానిక్ క్రియేట్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతారు. ఈ తరుణంలో తమ మనిషి సీఎస్ గా ఉంటే కౌంటింగ్ కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో కుట్ర సిద్ధాంతం. అందుకే అత్యంత నిజాయితీపరుడైన జవహర్ రెడ్డి మీద చిల్లర ఆరోపణలు చేస్తూ పదే పదే ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేశారు. జవహర్ రెడ్డిని తప్పించడానికి చేసిన కుట్రలు ఫలించలేదు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంగా కొత్త కుతంత్రానికి తెరతీశారు. అటు ఈసీ కూడా టీడీపీ ఏం కోరుకుందో అదే చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఏపీలో మాత్రం స్పెసిమన్ సంతకం ఉన్నా చాలంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తన ఓటమి ఖాయమని ప్రజలు తనను చీత్కరించుకుంటూ ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైందని తెలిసి కూడా చివరి క్షణం వరకు కుట్రల్నే నమ్ముకుంటూ వచ్చారు చంద్రబాబు. ఇంత పబ్లిక్ గా ఎందుకు బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చంద్రబాబు అండ్కో ప్రయత్నిస్తున్నారంటే కారణం ఒక్కటే, ఓటమి భయం. ఈ ఓటమి భయం వణికించిన వేళ చంద్రబాబు బెదిరింపులను, హింసను మాత్రమే నమ్ముకుంటారు. అందుకు 2019 ఎన్నికలే ఒక ఉదాహరణ. ఆ ఎన్నికల వేళ ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ముందే గ్రహించారు చంద్రబాబు. 23 సీట్లతో అత్యంత అవమానకరంగా ప్రజలు తిరస్కరిస్తారని ఊహించి ఉండకపోవచ్చు, కానీ ఓటమి తప్పదనైతే గ్రహించారు. అందుకే ఏకంగా నాటి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిని బెదిరించడానికి సైతం వెనకాడలేదు. మాట్లాడితే 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని మీడియా ముఖంగా బెదిరించడాన్ని దేశమంతా చూసింది. ఇదెక్కడి దారుణమని అసహ్యించుకుంది. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు. ఎందుకంటే ఓటమి భయం, విజనరీ ముసుగు తీసేసి అసలు చంద్రబాబును నాడు ప్రజల ముందుకు తెచ్చింది. ఇప్పుడు కూడా అంతే. ఓటమి తప్పదని అర్థమైపోయింది. కూటమి కట్టినా దత్తపుత్రుడి చేత కాపు సామాజిక వర్గం ఓట్లను గంప గుత్తగా కొట్టేయాలని పన్నాగాలు పన్నినా అవేవీ పారలేదని అర్థమైపోయింది. అందుకే ఎన్నికల సమరం ప్రారంభం నుంచి కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుంటూ వచ్చారు పచ్చమంద. పచ్చ రాక్షసుల వికృత కుట్రలకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజ్వరిల్లేలా కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహించాలని మేధావులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.